హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబట్టి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను బడ్జెట్లో మంచి కాంపాక్ట్ సెడాన్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే, సో వెహికల్కి వచ్చేసేదంటే ఎక్స్ట్రా ఫిటెడ్ అలై వీల్స్ ఉన్నాయన్నమాట. సో ఇంటీరియర్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా మెయింటైన్ చేశారు. సో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఏబిఎస్ కూడా అవైలబుల్ ఉంది, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ వేయించారు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా మనకు ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు ఇన్సూరెన్స్ వరకు అవైలబుల్ ఉంది. అండ్ కలర్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు ఎలాంటి టచ్అప్స్ కానీ ఎలాంటిది ఏం లేదు అనమాట. స్క్రాచెస్ కూడా లేవు. అండ్ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2019 10th month మ్యానుఫ్యాక్చరింగ్, 2019 11th month రిజిస్ట్రేషన్, మారుతి సుజుకి విఎక్స్ఐ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్లో మీరు ఇక్కడ చూసుకుంటే, సో ఫ్రంట్ పొజిషన్లో మనం ఇక్కడ చూసుకుని లైట్స్ అయితే షోరూమ్ కండిషన్ లైట్స్ ఎలా ఉన్నాయి అలా ఉన్నాయండి. అండ్ ఫాగ్ లైట్స్ కూడా చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఫ్రంట్ పొజిషన్ అయితే ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ దాంతోపాటు మీకు అండర్ బాడీ కూడా చూపిస్తాను చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే, సో వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఇది 1.2 లీటర్ పెట్రోల్ 4 సిలిండర్ ఇంజన్ అనమాట. మీకు సిటీలో వచ్చేసి ఏంటంటే 15 to 16 వరకు మైలేజ్ వస్తుంది. హైవేలో అయితే 15 to 20 వరకు, 22 వరకు కూడా మైలేజ్ వస్తుంది అనమాట. 4 సిలిండర్ ఇంజన్ చాలా బాగుంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన స్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే ఇక్కడ మన బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ బానెట్ హుడ్ కూడా బాగుంది. ఆప్రాన్స్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉన్నాయి. ఫ్రంట్ షో ప్యానల్ ఒరిజినల్ కండిషన్లో ఉంది. బ్యాటరీ కండిషన్ వచ్చేసి చాలా బాగుంది, 24లో బ్యాటరీ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ అంతా బాగుంది. ఇంజన్ అయితే ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది. అండ్ ఏసీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో అన్ని క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇంజన్ పొజిషన్లో మీకు ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేదు. ఏబిఎస్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనకి అలై వీల్స్ వేయించారనమాట. ఎక్స్ట్రా ఫిటెడ్ అలై వీల్స్, డిస్క్ బ్రేక్ అవైలబుల్ ఉంది. అండ్ 185, 65, R15 ఇంచెస్ టైర్, అప్ టు 100% వరకు టైర్ కండిషన్, అప్ టు 100% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ దాంతోపాటు ఓవర్వేమ్స్ విత్ టర్న్ ఇండికేటర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ డోర్ హ్యాండిల్స్ బాడీ కలర్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మన గ్లాసెస్ కూడా చూసుకోండి, అన్ని సుజుకి గ్లాసెస్, ఫ్రంట్ బీజే. సో అన్ని కూడా మనకి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఒక్కసారి మీకు ఇంటీరియర్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇంటీరియర్స్లోకి వెళ్ళండి. కంపెనీ నుంచి వచ్చిన లెదర్ సీట్ కవర్స్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్, అండ్ వుడ్ ఫినిష్ కూడా ఉంది. అండ్ సోనీ సిస్టమ్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. అండ్ దాంతోపాటు మీకు యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్, ఆమ్రెస్ట్, స్టీరింగ్ మోల్డెడ్ కంట్రోల్స్. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది 76,000 కిలోమీటర్స్ మాత్రమే జరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ ఫ్యూయల్ కూడా చూసుకుంటే అప్ టు 95% వరకు ఫ్యూయల్ అనేది అవైలబుల్ ఉందన్నమాట దీంట్లో. అండ్ వెహికల్ సంబంధించిన కీ కూడా చూసుకోండి, డ్యూయల్ కీస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీకు ఇక్కడ స్టీరింగ్ మోటార్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉంది, బ్లూటూత్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. అండ్ కవర్స్ కూడా చెంపలేదు చూసుకోండి. సో దీనికి సంబంధించిన మనకి సన్ షేడ్స్ కవర్స్ కూడా చెంపలేదు. బాగా మెయింటైన్ చేస్తుందండి, బండి అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాక్ సైడ్ లో కూడా మీరు రేర్ ఏసీ అవైలబుల్ ఉంది. అండ్ లెదర్ సీట్ కవర్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుందండి. అండ్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ సీట్ కవర్స్ కూడా చూసుకోండి, అన్ని లైట్స్ అనేది అన్ని వర్కింగ్ కండిషన్ లో ఉంది. ఏసీ కూడా అయితే చాలా బాగుంది అనమాట. బ్యాక్ సైడ్ లో ఇక్కడ మీరు చూసుకుంటే ట్రెడిషనల్ గా మీకు వచ్చిన యాంటీనా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మారుతూ డిజైర్, సో రివర్స్ క్యాపింగ్ కెమెరా, దాంతోపాటు సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. క్రోమ్ ఫినిష్ అవైలబుల్ ఉంది. అండ్ హెడ్ లైట్స్ కూడా, టైల్ ల్యాంప్స్ కూడా చూసుకోండి, చాలా బాగా, ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. సో టైల్ ల్యాంప్ కూడా చాలా బాగుంది. అండ్ దగ్గర నుంచి చూపించండి టైల్ ల్యాంప్స్ కూడా. సో టైల్ ల్యాంప్స్ కూడా ఎక్కడ స్క్రాచెస్ లేవు. సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, టైల్ ల్యాంప్స్ కూడా స్క్రాచెస్ ఏం లేవు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి కీలెస్ సెంటర్ ఉంటుంది. సో డైరెక్ట్గా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. డిక్కీ అనేది ఒరిజినల్ కండిషన్ ఉంది. క్వార్టర్ ప్యానెల్ కూడా చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది, ఎక్స్ట్రాడినరీ వేలో మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ మనకు ట్రయాంగిల్ అవైలబుల్ ఉంది. ఫస్ట్ గేట్ కూడా. అండ్ ఇది అండి మెయిన్ ఇంపార్టెంట్, స్టెప్నీ టైర్ కండిషన్ అప్ టు 100%. ఇప్పటివరకు ఒక్కసారి కూడా స్టెప్నీ ఇప్పలేదు. అంటే జాక్ కవర్ కూడా అట్లానే ఉంది చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. స్టెప్నీ కవర్ కూడా ఇప్పలేదు, చాలా ఎక్స్ట్రాడినరీ వేలో మెయింటైన్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్యూయల్ ఓపెనింగ్. సో ఇక్కడ మీరు చూసుకోండి పెట్రోల్. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకోండి అలై వీల్స్, వెనక డ్రమ్ బ్రేక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీరు చూసుకోండి. సో ఆ టాప్ పొజిషన్ లో కూడా ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమి లేవన్నమాట.
అండ్ మన ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. ఈ వెహికల్ కూడా చూసుకోండి రోబోటిక్ పంచెస్. సో అన్ని కూడా రోబోటిక్ పంచెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో దాంతో పాటు మీకు ఇక్కడ బ్యాక్ రేర్ గ్లాస్ కూడా చూసుకోండి. గ్లాస్ కూడా మనకి సుజుకి గ్లాస్ అవైలబుల్ ఉంది. ఫ్రంట్ బ్యాక్ ఎలాంటి గ్లాసెస్ మారడం కదా అలాంటిది ఏం లేదు. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ కూడా మీరు చూసుకోండి, అన్ని కూడా సుజుకి గ్లాసెస్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూసుకోండి. దాంతోపాటు ఇక్కడ మనకి యూఎస్బి ఆక్సిలరీ అండ్ గ్లో బాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ చాలా ఎవ్రీథింగ్ అంతా చాలా ఇంటాక్ట్ ఉందన్నమాట. సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే మనకి అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే దీనికి వచ్చేసి అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఓన్ హౌస్ కానీ ఓన్ హౌస్ గ్యారెంటర్ కానీ ఉంటే 100% మీకు నేను ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. అండ్ హైదరాబాద్లో ఉన్న తెలంగాణలో ఉన్న ఈ వెహికల్ వచ్చేసిందంటే ప్యూర్ తెలంగాణ వెహికల్. అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మనం 5,95,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. మన ఆఫీస్ లొకేషన్ 100 ఫీట్ రోడ్ మాదాపూర్, శ్రీ వెంకటేశ్వర మోటార్స్. సో కింద డిస్క్రిప్షన్ నా నంబర్ ఉంటుంది, కాల్ చేయండి. సో ప్రైస్ వచ్చేసి 595, నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.